హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశ ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తృతీయ. ఈరోజు శనివారం. ఈరోజు ఉత్తరా నక్షత్రం విశేషమైనటువంటి రోజు. శని సూర్య గురువులకి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, చాలా శక్తియుతమైనటువంటి తిథి తృతీయ. అదే విధానంగా ఈ నక్షత్రం కూడా అద్వితీయమైనటువంటిది. దీనిలో అంత శక్తి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం అర్జున నక్షత్రం అని దీనికి పేరుంది. అంతేకాదు, ఈ నక్షత్రానికి విశేషంగా అయ్యప్ప స్వామివారు జన్మించిన నక్షత్రం అని, ఈ నక్షత్రంలో జన్మించిన వారు కాలజ్ఞానులు, విజ్ఞానులు అవుతారట. ఎంతో గొప్ప స్థానానికి ఎదిగే జ్ఞానం వీరికి పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. కానీ ఆ జ్ఞానాన్ని బయటకు తీస్తేనే దాని గంధం బయటపడుతుంది. అవును కదా. చెట్టు లోపల గంధం ఉంటే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఆ గంధాన్ని వెలుగులోకి తీస్తామో, అంటే బయటకు తీస్తామో, అప్పుడే దాని సువాసన అన్ని చోట్లకి వెదజల్లుతుంది. అదే విధానంగా ఆ నక్షత్రంలో జన్మించిన వారు కూడా వాళ్ళు కష్టపడి ఆ ఒక శక్తిని బయటకు తీస్తే వాళ్ళు ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానం వాళ్ళలోకి వస్తుంది. అటువంటి అద్భుతమైన శక్తి ఈ నక్షత్రం. మరియు ఈరోజు శనివారం. ఈరోజు అందరూ కూడా ఓం శాంతాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మన జీవితంలో ఉన్నటువంటి మన మనసుకి సంతోషం, ఎటువంటి దుఃఖంలో ఉన్నా కూడా ఆ దుఃఖం నుండి నివారణ, ఇటువంటివి ప్రాప్తిస్తాయి. ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శాంతాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శాంతాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. మంచి మాట. జీవితంలో మీరు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏ శక్తి మీ జీవితంలో ప్రశాంతతని తీసుకొస్తుంది అంటే ఆ శక్తి పేరు సంతృప్తి. ఎవరైతే సంతృప్తి అంటే తృప్తిగా జీవిస్తారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. సంతృప్తి లేని జీవితం ప్రశాంతత ఉండదు. అందుకే సంతృప్తి చెందాలి. మనిషి జీవితం మీరు ఏ విషయంలో సంతృప్తి లేదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఖచ్చితంగా మీ జీవితంలో అప్పుడు బాగుంటారు. మనం ఏదైనా వస్తువులపైన లేదా వ్యక్తులపైన లేదా వ్యక్తిత్వం పైన లేదా భగవంతునిపైన, గురువులపైన, ఇలా ఏదైనా కూడా మనం అధికంగా వాళ్ళపైన ప్రేమ పెంచుకోవడం, అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకోవడం వలన కొన్నిసార్లు అసంతృప్తి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. జీవితంలో కాలం అలా చేస్తూ ఉంటుంది. అయితే మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల పట్ల, భార్య పట్ల లేదా భర్త పట్ల మీకు అసంతృప్తి ఉంటే నిజంగా దాని వలన అసంతృప్తి చెందకండి. ఎందుకంటే అది కర్మము అనే దాంట్లో వచ్చేస్తుంది. అది రుణానుబంధం. దాని నుండి తప్పించుకోలేరు. కానీ కొన్ని విషయాలపైన, ఇప్పుడు వస్తువు పైన ప్రేమ అనుకోండి. మీరు ఏదో ఒక వస్తువు కొంటారు. కానీ దీనికన్నా అద్భుతమైన వస్తువు ఒకటి కొనుక్కోవాలి అన్నప్పుడు దీన్ని దూరం చేసుకుంటేనే అది కొనుక్కోగలరు. దీనిపైన ప్రేమ పెంచుకుంటే ఇంకొక వస్తువు రాదు. అదే విధానంగా ఎల్కేజీని మీరు ఎంత ప్రేమించినా మీరు యూకేజీకి వెళ్ళాలంటే ఎల్కేజీని వదులుకోవాలి. అలా మన జీవితంలో కూడా కొన్ని వదులుకుంటేనే మనం తృప్తి చెందగలం. వదులుకోకపోతే తృప్తి చెందలేం. మీ జీవితంలో ఏ దాన్ని వదులుకుంటే మీరు తృప్తి చెందుతారో దాన్ని వదులుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి వాటిని వదులుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు సంతృప్తి అనేది మీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో కొన్ని వదులుకున్నప్పుడే మనం తృప్తిగా బతకగలం. అలా అనుకున్నప్పుడు అవి వదిలేయాలి. లేకపోతే తృప్తిగా బతకలేం, ఆనందంగా ఉండలేం. ఇది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ విషయంలో అయినా కొన్నిసార్లు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. అంటే కొన్ని విషయాల నుండి దూరంగా ఉండాలి. కొన్నిటిని కావాలి అనుకున్నప్పుడు అటువైపు నుండి మనకు విరుద్ధమైన పదాలు, విరుద్ధమైన విధానంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ నుండి మీరు సంతోషంగా ఉండలేరు. అటువంటి సమయంలో మనం కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ప్రశాంతంగా బతకాలి అంటే సంతృప్తి చెందాలి. సంతృప్తి అంటే అన్నింటినీ స్వీకరించాలి. కొన్నింటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకుంటేనే సంతృప్తి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శనివారం కదా.
శాంతాయ నమః అనుకున్నాం. పూర్వంలో ఒక అద్వితీయమైన విద్వాంసుడు ఉంటాడు. శాపగ్రస్తం వల్ల చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. ఇంకొక జన్మలో పేద కుటుంబంలో జన్మిస్తాడు. మహాజ్ఞానం ఉంటుంది. బాగా చదువుకొని ఉంటాడు. పుణ్యఫలం వలన కానీ అతనికి ఒక ఉద్యోగం ప్రాప్తించదు. ఏమీ పని లేకుండా అయిపోతాడు. చాలా కష్టాలలో ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఎంతమంది దేవతలు ఉంటారో అందరినీ పూజిస్తూ ఉంటాడు. అన్ని నదుల్లో స్నానం చేస్తారు. ఎవరెవరు ఏం చెప్తారో అవన్నీ కూడా ఆచరిస్తాడు. కానీ అతనికి తెలియకుండానే ఒకరోజు నల్ల మినుముల్ని ఒకరికి దానంగా ఇస్తాడు. దానంగా ఇచ్చిన వెంటనే మరుసటి రోజు ఒక అతను వచ్చి, మీకు ఈరోజు ఒక పని చెప్తాను, ఈ పని చెయ్యి అంటాడు. సరే అని వెళ్తాడు. ఆ రోజు కాస్త అతనికి భత్యం వస్తుంది. భత్యం అంటే ఆ రోజు కూలి. దాంతో అతడు చాలా తృప్తి చెందుతాడు. తర్వాత ఇంకొక రోజు అనుకోకుండా శనివారం అయి ఉంటుంది. ఇంకా అతను ఇంట్లో ఉన్న మినుముల్ని అనుకోకుండా ఇంకేం లేదు, వాళ్ళ ఇంట్లో ఆ మినుముల్ని ఎవరో భిక్షాందేహి అని వస్తే ఆ మినుములు దానం చేస్తాడు. తర్వాత మరుసటి రోజు అతనికి మళ్ళీ పని దొరికింది. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, అరే నేను మినుములు ఇవ్వడం వలన నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతి శనివారం మినుములని దానం చేస్తూ మరియు విశేషంగా శనివారం నాడు శని భగవంతుడిని పూజించడం మొదలు పెడతాడు. అంతే, నామం జపించడం, శనీశ్వరుని ఆరాధించడం ఇలా మొదలు పెడితే అతనికి త్వరలోనే దారిద్ర్యం అంతా, వెనుక జన్మ కర్మ మొత్తం నశిస్తూ ప్రశాంతమైన జీవితం మరియు ఉద్యోగం ప్రాప్తించి తర్వాత అతను వివాహితుడై తర్వాత కుటుంబాన్ని, తల్లికి తండ్రికి పోషించే మంచి వ్యక్తిగా మారతాడు. అనగా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని కర్మలు ఉన్నా మన జీవితంలో ఉద్యోగం అదే విధానంగానే కుటుంబాన్ని పోషించే ఒక జవాబుదారీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం శనివారం మినుముల దానం ఇవ్వాలి. లేదా గారెలు తయారు చేసి ప్రసాదంగా పంచాలి. లేదా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇటువంటివి పంచాలి. లేదా శనివారం నాడు శనీశ్వరుని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో సంతృప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈరోజు ఉత్తరా నక్షత్రం నిత్య నక్షత్రం కదా. ఇక తారాబలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఈరోజు మీకు ఆపదలు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి సంపత్తార. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అధికమైన లాభం మరియు మీరు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇటువంటి అద్భుతమైన పరిష్కారం మీరు చక్కగా ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. ఇక కృతిక ఉత్తరాషాఢ జన్మతార. ఈరోజు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏది పడితే అది ఆహారం సేవించకండి. అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార. ఈరోజు మీరు ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది, శుభం జరుగుతుంది. మీరు అనుకోండి కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు విశేషమైనటువంటి రోజు. మీకు శత్రువులు కూడా మిత్రులవుతూ ఉంటారు. కాని పని కూడా జరుగుతూ ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదవతార. ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఎవరికో సాయం చేయడానికి వెళ్ళి అది మీ నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు ఏ పనులు చేసినా మీకు భవిష్యత్తులో ప్రమాదంగా మారుతాయి. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వీరికి సాధకతార. ఈరోజు కష్టపడితేనే సాయంత్రం లోపు మీరు అనుకున్నవన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి. కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదనుకున్నా మీరు సాధించగలరు. దీనివలన భవిష్యత్తులో మీకు పేరు, ప్రతిష్ట, గుర్తింపులు లభిస్తాయి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం ప్రత్యత్తార. వీళ్ళకి కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుంటూ ఉంటారు. ఏదో తెలియని అనుమానం. ఈరోజు ఎవరితో స్నేహం చేసినా వాళ్ళ వల్ల మీకు ప్రమాదాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం క్షేమతార. ఈరోజు చాలా విశేషమైనటువంటిది. మీరు క్షేమంగా ఉంటారు. ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. అమ్మా నాన్నలను కన్సల్ట్ చేయడం లేదా పెద్దవారిని కన్సల్ట్ చేయడం, ఇలా కుటుంబ సభ్యుల్ని ఈరోజు వెళ్ళి కలవడం ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు అన్ని పనులు మీకు సుక్షేమంగా ఉంటాయి. ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలో తెలుసుకుందాం. రేపు ఆదివారం, పైగా హస్త నక్షత్రం ఆదివారం. హస్త నక్షత్రం రోజు ఏ కారణానికి కూడా అప్పులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కానీ అప్పులు తీరిపోవడానికి రేపు అద్భుతమైన పూజ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఎవరైతే తలస్నానం చేసి గణపతి ముందు 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి గణపతికి అర్క పుష్పాలు అంటే జిల్లేడు పూలతో మాల చేసి గణపతికి సమర్పించుకుంటూ
గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. రేపు గణపతిని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకునేటటువంటి వారు రేపు ఈ పూజ చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి 2 నెయ్యి దీపాలు వెలిగించి రండి. వచ్చే డబ్బు త్వరగా తిరిగి వస్తుంది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామందికి ఇల్లు చాలా తృప్తిగా కడతారు. ఏదో ఒక విధానంగా అప్పు చేసో లేదో ఇంకో విధానంగానో ఇల్లు కట్టేస్తారు. గృహప్రవేశం కూడా అయిపోతుంది. తరువాత ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ స్థానబలం కానీ ఆ క్షేత్రబలం కానీ వాళ్ళపైన మంచి ప్రభావం చూపిస్తూ ఉండదు. అంతేకాదు పిల్లలు మన మాట వినరు. ఇంటికి విరుద్ధంగా, తల్లిదండ్రులకు విరుద్ధంగా కుటుంబంలోనే ఒకరిని ఒకరు చూసుకొని ద్వేషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆగ్నేయ దిక్కు దోషం ఏదైనా ఉన్నట్లయితే, ఆగ్నేయ పునాదిలో ఏదైనా ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని ప్రభావం వలన ఇంట్లో వారికి ద్వేషాలు, కోపాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి ఎనర్జీస్ ఏదైనా మీ ఇంట్లో కనబడుతూ ఉన్నట్లయితే వాస్తు దోషం ఉన్నట్లు. అంతా చూడడానికి బాగానే ఉంటుంది. అయినా ఈ సమస్యలు ఉన్నాయి అంటే దాన్ని చేంజ్ చేయడానికి ఆ ఇంట్లో ఒక చిన్న వాస్తు యంత్రం, ఒక మేకు కొట్టి శ్రీవాస్తు యంత్రాన్ని తగిలించండి. దీని నుండి రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ మీపై ప్రభావం చూపిస్తుంది, ఇంటిపై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ప్రేమతో అందరూ అన్యోన్యంగా ఉండొచ్చు. మనలో ఉన్న అసూయ అనే గుణం తొలగిపోతుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మీ పిల్లలు ఏదైనా చెడు ఆలోచనల్లో, చెడు బుద్ధితో వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మరియు వాళ్ళు మీ మాట వింటం లేదు అనుకుని ఇంట్లో ఏదో పిల్లల నుండి గొడవలు జరుగుతున్నాయి, చక్కగా చదవట్లేదు అనుకునేటటువంటి వారు ఈరోజు సాయంత్రం మినుములతో ఒక పిడికెడు మినుములను తీసుకొని బాగా ఉడకబెట్టి ప్రమిదలాగా చేయాలి. లేదు అంటే మామూలు పాలు కలిపి మినప్పిండితో ప్రమిద ఒకటి చేయండి. రెండేమీ అవసరం లేదు. ఒకటి చేసి అందులోకి 3 రకాల నూనె వేయాలి. నువ్వుల నూనె వేయకూడదు, వేప నూనె వేయకూడదు. వేరే ఏ నూనె అయినా సరే మీరు వేయవచ్చు. అంటే నెయ్యి వేయవచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు. తర్వాత వంటకి ఉపయోగించే ఏదైనా గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఇలాంటివి ఏదైనా 3 రకాల ఆయిల్ వేసి ఒక్కొక్కటి 2 ఒత్తులు వేసి 3 జ్యోతులు వచ్చేలా దీపం వెలిగించి దుర్గాదేవి ముందు పెట్టి, అమ్మ మా పిల్లలకి సద్బుద్ధిని ఇవ్వండి, చదివే దానిపైన జ్ఞానం ప్రాప్తించేలా చేయి తల్లి అని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఇంటి బయట అంటే డస్ట్‌బిన్‌లోకి పడేయాలి. ఇలా చేయాలి. అంతే. దీన్ని తప్పకుండా ఆచరించండి. పిల్లల్లో సద్గుణాలు పెంపొందుతాయి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.